ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ 3వ దినమున పాపపుణ్యాల ఫలితం జీవితకాలమా అనంతకాలమా? జీవితకాలం ఉన్న మనిషికి అనంతకాలము కూడా ఉంటుందా అనేది ఈ టైటిల్లో మీకు తెలుసు. జీవితకాలం ఉన్న మనిషి అనంతకాలం ఉంటాడు అని. మనిషి అనంతకాలం ఉంటాడు. ఎలా మనం చెప్పగలం అనంతకాలం ఉంటాడని? మనం ఎలా చెప్పగలం? దేవుడు మహాజ్ఞానాన్ని వ్రాస్తూ ఈ వాక్యం అనేది అది ఎంత శక్తివంతం అన్నదో జాన్సన్ విక్టర్ గారు మాట్లాడినప్పుడు మీరు విన్నారు. చాలా శక్తివంతమైనటువంటి వాక్యం అది. ఆ వాక్యంలో ఒక మాట కీర్తనాకారుడు రాశాడు 90వ అధ్యాయంలో. 90వ అధ్యాయంలో కీర్తనాకారుడు పరలోకపు తండ్రి గురించి మాట్లాడుతూ మాకు నివాస స్థలము నీవే అంటాడు. చూడండి, ఎంత మంచి మాట. 90వ అధ్యాయం 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇది ఎంత గొప్ప మాట అంటే అండి, తరతరాలు అంటే భూమి మీద ఒక తరం తర్వాత మరో తరం, మరో తరం తర్వాత మరో తరం. ఆదాము తరము నుండి ఆరంభింపబడిన మానవ జాతి 2017కి వచ్చేసరికి 750 కోట్ల మంది ఈ తరంలో ఉన్నారు. 750 కోట్ల మంది. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మనం అన్నప్పుడు, మరి ఇప్పుడు భూమి మీదికి వచ్చాం. తరాలలో లెక్కింపబడిన తరాలలోనికి వచ్చాం మనం. మరి తరాలలోనికి రాకముందు మనం ఎక్కడున్నాం అనేది కూడా మనం ఆలోచించాలి. ఆయనలో నుంచి వచ్చిన మహాశక్తితో విశ్వ నిర్మాణం జరిగిందని విన్నారు ఇంతవరకును. ఆయన ఎంత కష్టపడి ఈ మహానిర్మాణాన్ని, విశ్వ నిర్మాణాన్ని చేశాడో తెలుసు. ఏదైనా మనం ఒక ఇల్లు కట్టుకుంటేనే కదా ఆ ఇంట్లోకి వెళ్ళటానికి. దేవుడు కూడా ఈ విశ్వంలోనికి, భూమి మీదకి మనం రాకముందు మనం ఎక్కడ ఉన్నాము అనేది మనం ప్రశ్నించుకుంటే ఒక మంచి మాట. మరి ఈ తరాలు యుగాలు రాకముందు యోబు గారు అంటున్నారు, తరాలు యుగాలు రాకముందే యోబు గారి గ్రంథంలో రాయబడిన మాట మీరు చదివితే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు యోబు నువ్వెక్కడున్నావు? తరాలనేవి భూమి మీద ఆరంభమైతే, మనుషుల తరాలు భూమి మీద ఆరంభమైతే, ఈ తరాలకు ముందు మనుషులు ఉన్నారా? మనుష్యులుగా లేరు, ఆత్మగా ఉన్నారు. మనుషులుగా లేరండి, ఆత్మగా ఉన్నారు. ఎంత ఎక్కడున్నారు అని మాట్లాడితే యోబు గ్రంథం 38వ అధ్యాయము, 38వ అధ్యాయము యోబు గ్రంథము 21వ వచనము, ఇదంతయు నీకు తెలుసు. ఏదంతయు? భూమికి పునాదులు మీద వచ్చిన చదవండి, 4వ వచనం చదవండి, 38 4వ వచనం చదవండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు యోబు? నీకేమైనా ఆలోచన వస్తుందా? వస్తే చెప్పు అని దేవుడు ప్రశ్నిస్తే ఏమండి? తర్వాత మాట 21, ఇదంతా నీకు తెలుసయ్యా, నీవు చాలా పెద్దవాడివి, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. ఏంటండి ఇదంతా? తరాల రాకముందే జన్మ జరిగింది అంటున్నాడు ఆయన. ఆలోచించండి. భూమి మీద మానవ ఆకారంలోనికి వచ్చినది తరం. మనుష్యులుగా మన తరాన్ని మనం ముగించుకుని వెళ్ళిపోతాం. ఆ తర్వాత మన గర్భాల నుండి వచ్చిన వారు వాళ్ళ తరాన్ని ముగించుకుని వాళ్ళు వెళ్ళిపోతారు.
ఇలా తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము వెళ్ళిపోతున్నారు. ఉన్నారు, వెళ్ళిపోతున్నారు అనేది ప్రపంచానికి తెలిసిన మాట. పుట్టారు, బ్రతుకుతున్నారు, చచ్చిపోతున్నారు. పుట్టినవాడు చావక తప్పదు అని ఫుల్ స్టాప్ పెట్టుకున్నారు. ఈ ప్రపంచం అంతా అదే ఫుల్ స్టాప్ పెట్టుకుంది. కానీ నీ ముందు వెనుక, మానవ జన్మ ముందు వెనుకల సంగతి తెలియని అమాయకులుగా మారిపోయారు ఈ మానవ సమాజం. నేనే మాత్రం అండి మట్టి మనిషిని అనుకుంటున్నారు మీరు. మట్టి బొమ్మలోనికి వచ్చిన మట్టి మనిషివని అనుకుంటున్నావే తప్ప మట్టి బొమ్మలోనికి వచ్చిన నువ్వు మహాశక్తివని మాత్రం మరిచిపోయావు. దేవుని జ్ఞానం అండి ఇది, దేవుని జ్ఞానం. సొలొమోను గారు దేవాలయాన్ని కడతా ఉంటారు కదా. కడతా ఉన్నప్పుడు నువ్వు నా కోసం ఎలాంటి మందిరాన్ని కడతావు నాయన? ఒక మట్టి శరీరంలో ఉన్న సొలొమోను అనే మహాశక్తి ఉంది. ఆ మట్టి శరీరంలో దావీదు గర్భం నుంచి వచ్చినవాడు. 6 అడుగులు 3 అడుగులు వెడల్పున్న ఆకారం. నేనుండడానికే మందిరాన్ని కట్టాలనుకుంటున్నావా? మీరు కట్టలేరయ్యా, మీరు కట్టినా నేను ఉండలేనయ్యా అన్నాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనం. ఆకాశము నా సింహాసనం. మీరు చూస్తున్నారే, పైన కనబడుతుంది. అది నా సింహాసనం, నేను కూర్చుంటాను దాని మీద. మీరందరూ ఉన్నారే, మీ తరంలో పుట్టి తరంలో ముగించుకోవటానికి వచ్చారే మీరు. 60-70 ఏళ్ళు మీ జీవితకాలం. అది పాపపుణ్యాల కాలం, జీవితకాలం. ఆ కాలం గురించి మీరు ఆలోచించారు. మీకున్న అనంతకాలం వెనుకున్న రహస్యం మీకు తెలీదు అంటున్నాడు. ఇంతకీ యోబుతో అన్నట్టు నీవు అప్పటికే పుట్టియుంటివి, నీవు బహువృద్ధుడవు, అప్పటికే పుట్టియుంటివి అన్నాడంటే అర్థం ఏంటంటే భూమికి పునాదులు వేయబడనప్పటికీ పుట్టాడా అంటే మనం పుట్టక ముందే ఉన్నామండి. మనం పుట్టక ముందే ఉన్నాం అంటే అంత పెద్దోడు ఆయన దేవుడు. మనమందరం అతనిలోనే ఉన్నామా? 1,000,000,000 మంది పుట్టుకొస్తున్నారు ఈ కాలానికి. 750 కోట్ల మంది ఈ తరంలో. ఇన్ని 1,000,000,000 ఇంకా పుట్టవలసిన వారు ఉన్నారు 1,000,000,000. వీళ్ళందరూ తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని భూమి మీద తమ కాలాన్ని గడుపుతూ వెళ్ళిపోయేవాళ్ళు ఈ తరములో ఉండి మనుషులుగా పుట్టి ఈ తరములో జీవిస్తూ వెళ్ళిపోయే వాళ్ళు చెబుతున్న మాటలు ఇవి. తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని అంటే వెళ్ళిపోయిన వారు ఆయనలో నివసించటానికి వెళ్ళిపోతున్నారు. మరి వచ్చేవారు ఆయనలో నుండి వచ్చినవారు. భూమికి పునాదులు వేయబడక ముందే నువ్వు పుట్టావంటున్నాడు. ఆయనలో ఉన్నావు. అందుకే ఆయన రూపం విశ్వరూపం కాదండి, ఇది విశ్వరూపం. ఇది విశ్వరూపం అంటే ఇది ఆకాశంతో కూడిన ఇది ఒక పెద్ద సైకిల్, ఒక చక్రం. ఇందులో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి. అందులో ఒక భూమి ఉంది, ఒక సూర్య కుటుంబంలో ఉంది. ఇది మనం ఆలోచిద్దాం. కనుక మనం వెనక్కి వెళ్ళేసరికి మనమంతా దేవునిలో ఉన్నాం. మీరు ఎవరు అనుకున్నారా? మీరంతా దేవుడిలో నుంచే వచ్చారు, దేవుడిలో నుంచి వచ్చారు. నరులారా తిరిగి రండిని ఆయన పిలుస్తున్నాడు మనల్ని. వచ్చేయండి ఆయన అని. అనంతకాలం ఆయనతో ఉండాలని రమ్మంటున్నాడు ఆయన.
జీవితకాలంలో చిన్న జీవితంలో ఆయన యొద్దకు వెళ్ళడానికి తప్పు చేస్తున్నాం మనం అంతా. ఆ కాలంలో మనం ఆనందించాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది అనంతకాలము ఆనందమై ఉండాలి. కొంతకాలం కాదు, భూమి మీద మీరు అనుభవించే ఏదైనా కొంతకాలమే కదండి. తరతరములకు మాకు నివాస స్థలము నీవే అన్నాడు. అవును, ఆయనలో నుంచే మనం వచ్చాం. భూమి మీద మనిషిగా జన్మించాం. అంతకుముందు ఎక్కడున్నాం? తండ్రిలో ఉన్నాం. ఎంత పెద్ద తండ్రి అండి అని. అలాంటి తండ్రికి ఆలయాన్ని కడతానన్నాడు సొలొమోను రాజు. ఆయనతో అంటున్న మాట 7వ అధ్యాయం అపోస్తలుల కార్యం 50వ వచనం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా కొరకు ఎలాంటి మందిరం మీరు కడతారయ్యా? నా విశ్రాంతికి సరిపోతుందా? అంటే మన దేవుడు ఎంత పెద్దవాడట. అందుకే కింద అంటాడు, దేవా ఆకాశ మహాకాశములు పట్టజాలనంత రూపమయ్యా నీది అన్నాడు. చూడండి బైబిల్లో. నిర్మాణం, మందిర నిర్మాణాన్ని పూనుకునే కాలంలో ఏమండి, 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. ఆకాశము మహాకాశము, మనం అనుకుంటున్నాం మనకు కనిపించే ఒకే ఆకాశం, అది అందులో ఏమున్నాయో మనకు తెలియదు. కానీ ఈ ఆకాశము వెనక మహాకాశములున్నాయి. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత చదవండి. నిన్ను పట్టజాలవు. ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు. ఎంత పెద్ద సైజు ఆలోచించండి. ఆయన సర్వశక్తుడు దేవుడు ఎంత పెద్దవాడని చూసారు. ఆయన రూపం విశ్వరూపం కంటే, విశ్వరూపం అంటే ఈ ఆకాశం కింద ఉన్నదే విశ్వరూపం అవుతుంది. ఈ విశ్వం అంతదే రూపం. బాగా వినాలి. ఈ ఆకాశం కింద ఉన్నదే ఈ విశ్వం, ఈ విశ్వరూపం. ఇది ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత రూపాన్ని కలిగిన దేవుడవు నీవు. అంటే ఎన్ని విశ్వాలున్నావో మీకు తెలియదు ఇంకా. అందుకే 11:3 మాటిమాటికి మనం చదువుకున్నప్పుడు ఎబిరీ పత్రిక పాప ప్రసంగంలో విన్నాను, జాన్సన్ గారి నోట విన్నాను, మన పిల్లలు చెప్పిన ప్రసంగాల్లో విన్నాను. అదే మాట 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు. అలాగని అంతరిక్షంలో గ్రహాల్లో మనుషులు ఉన్నారు, బుద్ధజీవులు ఉన్నారు, ఏలియన్స్ ఉన్నాయని కదా. అది తప్పు, అది అబద్ధమైన మాట. ఏముందండి అక్కడ 11:3 హెబ్రీలో? ప్రపంచములు, దేవుని వాక్యము వలన ప్రపంచములు, విశ్వములు ఎన్నో ఉన్నాయి. ఏమండి? భయంకరమైన కోటాను కోట్ల మంది పాపాలు చేసి మండుతునే మరో లోకం ఉంది. దేవుడు దేవదూతలకు ఇవ్వకుండా తన పిల్లలకే ఈ మహాలోకాన్ని స్వాధీనపరచాలనుకొని సిద్ధపరుస్తున్న మహాపరలోకం ఒకటి ఉంది. చాలా లోకాలు ఉన్నాయి. ఇన్ని లోకాలలో ఉండవలసిన మనం, ఇన్ని లోకాలలో వెళ్ళవలసిన మనం, భూమి మీద ఉన్న ఈ చిన్న కాలంలో అస్సలు మనం ఏమైనా బైబిల్ గురించి ఆలోచిస్తున్నామండి? బైబిల్ చదవాలనిపించిందండి ఆ రోజుల్లో నా చిన్నప్పుడు నాకు. ఎందుకంటే ఇది మహాజ్ఞాన గ్రంథం. ఇది మనం చదవాలి అనిపించింది. యాకోబు పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని కనుక మనం చూస్తుంటే అండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. సమస్త కల్మషం మనిషిగా భూమి మీద పుట్టిన తర్వాత శరీరములో భయంకరమైనటువంటి రోగాలు సంక్రమిస్తాయి, పాప రోగాలు. కనుక కల్మషం అనేది హృదయానికి ఉండకూడదు. నీ మనస్సుతో దేవుని మనస్సును చూడగలిగితే మానవునికున్న ఈ దేహములోని మనస్సు, హృదయం, దానిని ఉంచిన, స్థిరపరిచిన, బలపరిచిన ఆత్మ,
ఈ ఆత్మతో దేవుని ఆత్మను నువ్వు చూడగలిగితే ఇవన్నీ నీకు కనిపిస్తాయి నీ కళ్ళకి. దూరంలో ఉన్నటువంటి ఎన్నో గ్రహాలు, ఎన్నో నక్షత్ర మండలాలు చూస్తున్నారంటే హబుల్ అన్న ఆయన ఒక టెలిస్కోప్ను కనుగొన్నాడు. దాన్ని భూమి మీద నుంచి చూస్తే చాలా కనిపించటం లేదని భూగ్రహాన్ని దాటించి అంతరిక్షంలో విడిచిపెట్టారు. హబుల్ టెలిస్కోప్ అన్నారు దాన్ని. అక్కడ నుంచి 1500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వాటిని, పదార్థాన్ని చూడగలుగుతున్నారు. నక్షత్ర రాశులను ఇంకా నక్షత్ర రాశులట. 1500 కోట్లంటేనే ఎక్కువ. 1500 కోట్ల కాంతి సంవత్సరాలంటే కాంతి ప్రయాణం చేసే వేగం అన్నమాట. అది ఎప్పటిదో కనిపించిందట. ఇలా చూసుకుంటూ పోతే ఎన్ని హబుల్ టెలిస్కోపులు పెట్టినా అనంతం అనేది ఎంత దూరంలో ఉందో ఎవ్వరికీ తెలీదు. అలాంటి లోకాలను కలిగినది దేవుని వాక్యం అండి. ఇది కానీ చదివితే పిడి సుందరరావుకి జ్ఞానం శాస్త్రవేత్తలు రాసిన శాస్త్రీయ పరిశోధన పుస్తకాలు నేనేం చదవలేదండి. మహా పుస్తకాలు రాశారు వాళ్ళు. ఇక చరిత్రకారులు అంటారా? అబ్బో, ప్రపంచ చరిత్రకారులు కోకొల్లలు, వారు రాసిన గ్రంథాలు కోకొల్లలుగా గుట్టలుగా ఉన్నాయి. అవి నేను చదవలేదండి. శాస్త్రాలు చదవలేదు, చరిత్రలు చదవలేదు, బైబిలే చదివాను. నిజంగా అండి, నన్ను మీరు చూసిన తర్వాత, నా సవాళ్ళు మీరు చూసిన తర్వాత, వాక్యములో ఉన్న ప్రతిభ పాఠవాన్ని ఒకవేళ మీరు నిజంగా గ్రహిస్తే మీరు ఏ పుస్తకం చదవనవసరం లేదండి, ఎక్సెప్ట్ బైబిల్. నిజంగా ఆయన మాట ఒక ఎగ్జాంపుల్కి చెప్పిన పదమే మహాశాస్త్రాలతో నిండిపోయి ఉంటుందండి. అందులో ఈమె అర్థం కాక మన వాళ్ళకి మరి దాన్ని ప్రక్కన పెడుతుంటారండి. యాకోబు 21వ అధ్యాయము 1వ అధ్యాయము 21 చూడండి ప్రియులారా. సమస్త కల్మషమును విర్రవీగుచున్న మనుష్యుల దురహంకార దుష్టత్వమును మానేయనుందు. మీరు అలా మానిస్తే లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఏమండి, ఈ మాటేనండి నన్ను పడేసింది బైబిల్లో. అంత గొప్ప మాటలు ఉంటాయా బైబిల్లో? అవునండి. సింహగర్జన మీరు చదువుతున్నప్పుడు సింహగర్జనలో వచ్చేయండి మీ దగ్గరికి. అందులో మొదటి పేజీలో ఒక శాస్త్రవేత్త దీన్ని ఎప్పుడు కనిపెట్టాడు, ఆడి పేరు ఉంటుంది, ఏ సంవత్సరం ఉంటుంది. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది, ఎన్ని సంవత్సరాల క్రితం, ఏ పుస్తకంలో ఉందో అవన్నీ ఫస్ట్ పేజీలో రాశారండి. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని. దేవుని పిల్లలారా, నిజంగా బైబిల్ చదువుతుంటే ఏదో లోకాలలోనికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంటుందండి నాకు. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు యోబు, నువ్వెక్కడున్నావు? నీకు తెలిసిదంతా, నువ్వు అప్పటికి పుట్టావు, ఇది ఎక్కడ కూడా అండి బాబు. అది చదివితే నాకు ఏమనిపించిందో తెలుసండి, దేవుడిలో ఉన్నాం మనమంతా. దేవుడిలో ఉన్నామండి. మనది ఈ లోకం కాదండి. మన కన్న తండ్రి ఊరు, మన నేటివిటీ. భూ సంబంధమైన సిటిజన్షిప్ కాదండి మనది, హెవెన్లీ సిటిజన్షిప్. మనది పరలోకం, ఈ లోకం కాదు. అందుకే ఇక్కడ ఉండవు, వెళ్ళిపోతాం. ఆ వెళ్ళేటప్పుడు అక్కడికి వెళతావని, వచ్చేటప్పుడు ఎక్కడ నుండి వచ్చావో నువ్వు తెలియకుండా వెళ్ళిపోయేవాళ్ళు చాలామందిని చాగ్ని దండంలోకి వెళ్ళిపోతున్నారండి. తెలియకుండా ఒక ట్రైన్ ఎక్కరు, మీరు తెలియకుండా ఒక విమానం ఎక్కరు, తెలియకుండా ఒక బస్సు ఎక్కరు. ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతైనా మీరు వెళ్ళేది. వెళ్ళవలసిన లోకం, తిరిగి రాని లోకం, అనుభవించవలసిన లోకం, అది శిక్ష, వేదన.
తెలియని పరిస్థితుల్లో మీరు ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా ఈ భూలోకాన్ని చావు ద్వారా? అనంతమైన శక్తి కలిగిన నీవు, అనంత శక్తిమంతుడు అయిన మానవ ఆత్మ, అనంతమైన దేవుని నుండి వచ్చిన నీవు, నీ తండ్రి అనంతుడైతే నువ్వు అనంతుడు కదా, నీ తండ్రి దేవుడైతే నువ్వు దేవుడువు కదా, నీ తండ్రి శక్తిమంతుడైతే నువ్వు శక్తిమంతుడు కాదా? మా దేవుడు మమ్మను రక్షించినా రక్షించకపోయినా రాజా నీ ప్రతిమకు నమస్కరించాం అని ఎందుకు చెప్పగలిగారో తెలుసా? వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారో, ఎక్కడికి వెళతారో పూర్తిగా ఎరిగిన వారు కనుక ధైర్యంగా మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు పెద్ద పెద్ద నేరస్తులు మనం పట్టుకున్నప్పుడు, ఈ జైలు నన్ను బంధిస్తుందంటావా జైలర్ అని అడుగుతాడు నేరస్తుడు. ఏమంటే అలాగే కదా మాట్లాడతారు. ఏంటి ఈ జైలు గోడలు నన్ను బంధిస్తాయా అంటే ఎంత బలం ఉంది బయట నేరస్తుడికి. ఒక నేరస్తుడికి ఒక ప్రభుత్వ అధికారిని శాసించాడు అంటే, దేవుని కుమారుడు అయిన నీవు ఈ సమాజానికి, ఈ దుష్ట శక్తులకు, నిన్ను ప్రేరేపించే యుగ సంబంధమైన దేవతకు నువ్వు భయపడతావా నాన్న? భయపడకూడదు. ఏటండి ఆ బిడ్డ ఏం మాట్లాడుతుందండి? వాట్ ఏ వండర్ఫుల్ యాక్షన్. ఆమె చెబుతున్న మాటలలోని ఆంతర్యాన్ని ఆమె మనస్సు స్వీకరించి తన బాడీ అంతటినీ కూడా అభినయం చేస్తుందండి. కళ్ళు ఎర్రబెడుతుంది, కళ్ళు గట్టిగా తెరుస్తుంది, చేతులు తిప్పుతుంది. అంటే ఇమ్మర్స్ అయిపోయింది అనమాట. అంటే లోనైపోయింది ఆమె, దానికి లోనైపోయింది. ఆ ఆవేశంతో ఆ బిడ్డ మాట్లాడుతున్న మాటల్లోని దేవుని శక్తికి మీకు కనబడిందో లేదో, నాకు కనబడిందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. నిన్నగాక మొన్న పుట్టిన బిడ్డ, ఇంత మహాశక్తివంతమైన నా కుమారునికి జన్మించిన ఆ బిడ్డ నా మూడో తరం అని చెప్పుకోవడానికి జైశాలి పిడి సుందర గారి లోకమందు చాలా గర్వపడతానండి. సమాజంలో ఏదో ఆదివారం పూట గుడికి వెళ్ళి బైబిల్ చదివే వాళ్ళకంటే ప్రతినిత్యము దివారాత్రము దానిని ధ్యానిస్తే పంట లేనిదిగా ఉండదటండి. నీటి యోరను నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఎప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు 3 పువ్వులు 6 కాయలుగానే ఉంటుంది. దేవుని వాక్యమనే నీటి కాలువల వారన ఉంటే, ఈ చిన్న వయస్సు నుంటే ఈ పాపకి ఎంత ఆలోచన. ఏమంటే ఒక ప్రసంగాన్ని, ఒక గంటన్నర చేయవలసిన ప్రసంగాన్ని వితౌట్ షోయింగ్ బైబిల్, వితౌట్ సీయింగ్ బైబిల్, నిజంగా వచనాన్ని చెప్తుంది, అధ్యాయం చెప్పేస్తుంది, పత్రిక పేరు, పుస్తకం పేరు చెప్పేస్తుంది, అందులో ఉన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసేస్తుంది. మహాశక్తి అండి ఆమె, మహాశక్తి. మహావిశ్వాన్ని కలిగించిన తర్వాత తండ్రి వచ్చాడు, బొమ్మను చేశాడు ఈ మట్టితో. అన్నిటినీ ఎలా సృజించాడో జాన్సన్ గారు చెప్పారు, విన్నారు మీరు. ఎంత బీభత్సం చేశాడు ఆయన ప్రకృతిని సృష్టించటానికి. అలాగే చివరిగా మనిషిని చేయాలి. 6వ రోజు చివరి ప్రణాళిక అదే. వచ్చి ఏం చేశాడు మీకు తెలుసు. అన్నిటినీ కలిగించిన, మాటతో కలిగించిన దేవుడు మనిషిని మాటతో చేయలేదండి, శక్తితో చేశాడు. చూడండి 3వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా మన తండ్రి ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ మహాశక్తి ఆయన చేతులతో చేసేటట్టండి ఈ బొమ్మని. ఏమి చేతి పనుగానండి. ప్రపంచ ప్రజల 750 కోట్ల మంది ఫోటోలు మీరు చూస్తే ఒక ముఖం మరొక ముఖంతో కలవదు, ఒకరి కళ్ళు మరొక కళ్ళుతో కలవు, ఒకరి వాసన మరొకరి వాసనతో పడదు,
ఒకని చేతి వేలి ముద్రలు మరొక చేతి వేలి ముద్రలతో కలియవు. ఏటండి అనే శిల్ప సామర్థ్యం అర్థం కాలేదండి ఈ మాయాలోకానికి. యుగ సంబంధమైన దేవత ఇలాంటి మంచి మహాజ్ఞానమైన వాక్యాన్ని, ధర్మాన్ని జరగనేయకుండా తన ధర్మాన్ని ఉపయోగించి మట్టు పెడుతుందండి అందరినీ, ప్రపంచ అమాయక ప్రజాన్ని. ఆ బొమ్మ దగ్గరికి వచ్చి ఏం చేశారండి? తనలో ఉన్న జీవాన్ని ఆ బొమ్మలోనికి ప్రవేశపెట్టినట్టుంటుంది అక్కడ. అదేనండి మహాశక్తి. అదేనండి మహాశక్తి అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఈ మైదానంలో కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ తండ్రి నుంచి తెచ్చుకున్న శక్తి. అది ఆదాము తెచ్చాడు, అది అవ్వ తెచ్చుకుంది, ఆదాము నుంచి అవ్వకు వెళ్ళింది, ఆదాము అవ్వల నుంచి పిల్లలకు వచ్చింది. శాపం ఎలాగూ వచ్చిందో శక్తి కూడా అలాగే పంచబడింది. 60 ఏళ్ల ఈ జీవితంలో అనంతకాలం శిక్ష అనుభవించడానికి వెళతావా? 60 ఏళ్ల ఈ జీవితంలో నిన్ను కలిగించిన, నిన్ను కన్న, తన రూపాన్నిచ్చి పెంచిన ఆ మహాదేవుని సన్నిధికి చేరుకుంటావా? తరతరములకు మాకు నివాస స్థలము నీవన్న ఆ మాటను మనం నేర్చుకుంటున్నాం, చదువుకుంటున్నాం. వెళ్ళాలి. వెళ్ళడానికి ఏం చెయ్యాలి? మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. ఈ వాక్యాన్ని చెప్పకుండా ఇంత మంచి మాటలు ఇవాళ ఉంటాయని, ఈ పిడి సుందర్రావు గారి నోట ఈ మాటలు ఇవాళ వస్తాయి, వచ్చిస్తే ఈ జనాలందరికీ ఎక్కిపోతాయని మనకు మంచి సౌండ్ సిస్టమ్ పెట్టాడు ఆ పక్కనే. చూసారా తెలివితేటలు? దేవుని వాక్యాన్ని మట్టు పెట్టడానికి ధర్మ విరోధ సంబంధమైన మర్మము మన దగ్గర క్రియేచేసింది. ఇప్పుడు చూశారు, ఎప్పటికీ మనం మంచి చేద్దామని ఎప్పుడైనా అనుకుంటామండి, ఏదో కట్టుబడిపోద్దండి. అది చెడు చేద్దాం అనుకోండి, అందరూ కలిసిపోతారండి. పదండి పదండి, ఇంకా ఆలస్యం చేయొద్దు, ఆలస్యం అమృతం విషయం అంటాడు. ఒక చెడు చేయడానికి ఉన్న ప్రోత్సాహం తండ్రి పని చేయటానికి మనిషిలో కనబడదండి. ఒక వచనం చదువు, రోమా 1:16, రోమిలికి రాసిన 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సువార్తను గూర్చి సిగ్గుపడువాడను కాను. ఎలా? ఎందుకంటే సిగ్గుపడకూడదు? నేను గాని చెప్పకపోతే వినేవాడుండడు. వినేవాడు ఉంటేనే కదా నమ్ముతాడు. నమ్మేవాడు ఉంటేనే కదా దేవుని కుమారుడిగా మారతాడు. నేను చెప్పకపోతే ఎలా? చదువునైనా నమ్ము ప్రతివాడు, అదే మాటను నమ్మే ప్రతివాడు. మొదట ఒకప్పుడు యూదులకి, హెల్లేనీయులైన అన్యజనులైన గ్రీసు దేశస్తులకు కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. దేవుని శక్తితో వచ్చిన మీరు, దేవుని శక్తిగా ఈ శరీరాలలో ఉన్న మీరు దేవుని శక్తివంతమైన వాక్యాన్ని ఆస్వాదిస్తే, లోపలకు తీసుకుంటే మీరేమవుతారట? చెప్తున్నాడు చివరిలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా ఎవరైతే ఈ సువార్త మరణ సమాధి పునరుద్ధానం మృత్యుంజయుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయన శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మానవుల మధ్య మానవ తరాలలో పుట్టాడు యేసుక్రీస్తు. ఈ మహాజ్ఞానం ఎవరిదనుకున్నారు? యేసుక్రీస్తుదే. మరి ఆ మాటలన్నీ ఎక్కడున్నాయి? నేనే వాక్యాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని అని ఎందుకు చెప్పాడు? 10 సార్లు ఎందుకు చెప్తున్నాడు ఆయన మాట? మన దైవజనులందరూ నోరు విప్పితే అదే మాట చెప్తుంటారు. యేసు మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అలాంటి జీవ గ్రంథమైన ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఉన్న ఆ జాగ్రత్తలు, లోకాల మర్మాలు
దేవదూతల టాప్ సీక్రెట్స్, దేవుని మనసు, వివిధ లోకాల్లో ఉన్న పరిస్థితులు అన్నీ ఉన్నాయండి. అందులోనూ అన్నీ ఉన్నాయి. కానీ మనకు అర్థం కాని దశలో చేసింది దాన్ని. అర్థం ఏమండి, బైబిల్ చదివితే నిద్ర వస్తుంది ఒకటి అంటాడు, బైబిల్ చదివితే అర్థం కావట్లేదని మరొకరు అంటారు. ఏమండి, తిన్నది అరగలేదని మానేస్తావా? జబ్బు పోలేదని ఊరుకుంటావా? ప్రాక్టీస్. 25 ఏళ్ల అనుభవం అండి నాది. 25 ఏళ్ళు చదివానండి. బైబిల్ చదవడానికి 25 ఏళ్ళు అవసరమా అండి? నాకు అవసరం అండి. ఈ శరీరానికి అవసరమైందండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం. ఏ వాక్యాన్ని ఒకనాడు నేను ప్రకటించిన సువార్తను యూరోప్లో ఉన్న కొరింథీయులారా, యూరోప్లో ఉన్న కొరింథీయులారా, ఆసియా నుండి వెళ్ళి యూరోప్కి వెళ్ళి బోధించాడు. వాళ్ళు అంగీకరించారట. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. క్రైస్తవులారా, మీరు ఎప్పుడైతే యేసును స్వీకరించి బాప్తిసం పొందారో ఆనాటి నుంచి ఆ వాక్యం మీదే మీరు నిలబడాలి. అవసరానికి కాదండి, అవసరానికి కాదు. నమ్మిన నాట నుండి చచ్చినంత వరకు అదే వాక్యము పైన ప్రతి క్రైస్తవుడు నిలబడాలి. అలా నిలబడితేనే అన్ని లోకాలలోని రహస్యాలన్నీ పొందుపరిచిన మహాజ్ఞాన గ్రంథం, అన్ని లోకాలను కలుగజేసిన దేవుని శక్తి బలం, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాధ్యతలు, కోటాను కోట్ల దేవదూతల భద్రతా వ్యవస్థలు, ఇవన్నీ నా పిల్లలకి బోధిస్తానండి బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో. నిజంగా చిన్న పాప చూస్తారు ఎలా తయారైపో. ఆ వయసులో నన్ను అలా మాట్లాడమంటే నేను మాట్లాడలేనండి. అంత చిన్న వయసులో అంత అనర్గళంగా ఎక్కడ మిస్టేక్ అనేది లేకుండా మాట్లాడని చూసారా? ఆ బిడ్డను చూసిన కన్న తండ్రి ఎంత పొంగిపోతాడో, ఆ తండ్రిని కన్నా పరలోకపు తండ్రి ఇంకెంత పొగిడి మరి ఆనందిస్తాడో మీరు ఆలోచించండి. నేను చెప్పనవసరం లేదు మీకు. ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్న ఈ చిన్న అడ్డంకులండి. క్షణమాత్రముండు, జాన్సన్ గారు చెప్పారు ఇవన్నీ. మన పీకి తీసేసినది క్షణమాత్రముండు చులకన శ్రమే. క్షణమాత్రముండు చులకన శ్రమ అంతకంతకు నిత్యముకు మహిమభారము కలుగు చేయుచున్నది అంటాడు కొరింథీయులతో ఆయన. ఎలయనగా దృశ్యమైనవి ఈ మీ కళ్ళకు కనబడే ఈ ప్రపంచంలోని తరాలలోని సంగతులన్నీ మీరు చూస్తున్నారే. రాజులు, రాజ్యాలు, కోటలు, చరిత్రలు కూలిపోయాయి. జమీందారులు, ధనవంతులు, గొప్పవారు, అంటరాని వారు, నిరుపేదలు, పేదవాళ్ళు, రకరకాల జాతులు వెలసిల్లాయి. ఇవన్నీ మీ కంటికి కనిపించేవి, కంటికి కనబడే ఈ దృశ్యమైనవి అనిత్యములు, ఉండవు. నువ్వుండవు, చూసిన నీ కళ్ళుండవు, చూసిన నీ శరీరం ఉండదు, నువ్వు కూడా ఉండవు. నీ దేహాన్ని విడిచిపెట్టి కనబడని లోకాలకు, ఈ మానవ నేత్రాలతో చూడని లోకాలకు నువ్వు వెళుతున్నావు. కనుక దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నీ కంటికి కనబడనివి అవి నిత్యం. ఆ నిత్యాలను చూడాలనుకున్నానండి నేను ఆనాడు. నా 25 ఏళ్ల ఈ తపస్సులో మొదటి సంవత్సరం తీసుకున్న నిర్ణయం, ఈరోజు నా కంటికి కనబడనవేవో నేను చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త, బైబిలులో ఉన్న ప్రతి మాట, మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు అస్సలు అన్నిటికీ కారకుడు ఆయనే కదా. క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రపడాలి మీకు పరిశుద్ధాత్మ దేవుడు.
యేసు వచ్చి 30 ఏళ్ళు తల్లిదండ్రులతో గడిపాడు, 3 ఏళ్ళు ప్రజల మధ్య గడిపాడు, చెప్పగలిగిందంత చెప్పాడు, వెళ్ళిపోతూ నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు, నేను ఇప్పుడు వాటిని గళం విప్పి చెబితే మీరు తట్టుకోలేరు. కనుక ఆయన వచ్చినప్పుడు నా వాటిలో నువ్వు తీసుకుని వచ్చి సంపూర్ణముగా మీకు బోధిస్తాడు. అవి నావి కావు, తండ్రి యొద్ద నేను ఏవి విన్నానో వాటిని నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను. నేను వెళ్ళిపోయిన తరువాత మిగిలినవి చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, పరిపూర్ణమైనవి ఆయన వచ్చి మీతో చెబుతాడు. ఆయన 3 సంవత్సరాలు మీలేగా ఉంటారా తండ్రి యేసు ప్రభువా అని మనం అడిగితే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఈరోజు ఈ క్షణం మన మధ్య మనతో ఉన్నాడు ఆయనే. పాపం పుణ్యం ఈ పదాలతో నలిగిపోతూ జనం పాపానికి డెఫినిషన్ తెలియక, పుణ్యానికి డెఫినిషన్ తెలియక ఈ ప్రపంచంలో నలిగిపోతున్నారండి. అలాంటి వాళ్ళకి మనోనేత్రాలు వెలిగించే స్థితి దేవుడు మీకు ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13లో ఒక మాట అంటాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చాను. ఇది పుణ్యమా? ఒకవేళ పుణ్యం అని నువ్వు అనుకుంటే దెబ్బతింటావు. కాల్చబడటానికి ఒకవేళ నా శరీరాన్నే అప్పగించేస్తే ప్రేమ లేనివాడవు. అంటే నీవు నేర్చుకోవలసినది నేర్చుకోకుండా, నేర్చుకొని చేయవలసింది చేయకుండా నువ్వు సంపాదించడం ఎందుకు? సంపాదించింది అందరికీ పంచటం ఎందుకు? అది పుణ్యమని నువ్వు చెప్పుకుంటావు ఎందుకు? ఆలోచించండిరా న్యాయవాది. కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమి? పేతురు గారిని పిలుస్తున్నారు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త చివరి భాగాల్లో పేతురు గారిని పిలుస్తున్నాడు. పేతురు, యేసు ప్రభు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా అని అడిగాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగగా 21 యోహాను సువార్త 15వ వచనం, 21 యోహాను సువార్త 15వ వచనం, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అందుకు పేతురు అంటున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు ఎరుగుదువు అనగానే యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ తరంలో పుట్టుకొచ్చిన అమాయకులైన ప్రజలందరూ ఉన్నారు, వాళ్ళంతా అమాయక గొర్రెలు. వాళ్లకు నేను చెప్పిన మహాజ్ఞానాన్ని మీకు పంచిచ్చాను, అది వాళ్ళకి చెప్పండి. అదండి నా గొర్రెలు మేపము. దేంతోని? గడ్డితోని, పిండితోని కాదండి. దేవుని వాక్యమును జీవాహారముతో గొర్రెలను మేపాలి. పేతురు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు, గొర్రెలను మేపు. అంతటితో ఊరుకున్నాడా? మళ్ళా పిలుస్తున్నాడు చూడండి. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అడిగాడు. అతడు, అవును ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నీవే ఎరుగుదువు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే అయితే నా గొర్రెలు కాయు. ఎన్నో తోడేళ్లు, ఎన్నో క్రూర మృగాలు అమాయకులైన జనం మీద పడి భక్షిస్తారు. ఎన్నో రాజ్యాలు వాళ్ళని ఏల్తారు. ఎందరో స్వార్థపరులు వాళ్ళ దోచుకుంటారు. ఎందరో ఉగ్రవాదులు వాళ్ళ చంపుతారు. ఎందరో మత ఛాందస్యవాదులు వాళ్ళు హింసిస్తారు. నా గొర్రెలను కాయు. మరలా 3వసారి, యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి యేసు అడిగినందుకు పేతురు వ్యసనపడ్డాడు. పాపం, సమస్తమైన ఎరిగిన దేవుడా,
కుమారుడా, ఆ తండ్రి కుమారుడా, మా అన్నయ్య నిన్ను ప్రేమించుచున్నానని నీవెరుగుదువు నాయనా. యేసు, నా గొర్రెలు మేపు, నా గొర్రెలు మేపు, నా గొర్రెలు మేపు. జగ్గై పెట్టరండి, జగ్గై పెట్టరండి, జగ్గై పెట్టరండి. వీళ్ళకి ఎంత ప్రేమ అండి మీ మీద. ఏమండి, కళాశాల పిల్లలకి ఎంత ప్రేమ అండి. డాడీ మా జగ్గై పెట్టండి. దేనికి? ఇక్కడున్న మాయక గొర్రెలను జీవాహారముతో మేపాలి. ఏమండి, ఇప్పుడు 1 కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలోని భావం ఏంటో మీకు అర్థమైందా? కాల్చబడుటకు నా శరీరమును అప్పగించెను, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన. బేదల పోషణ కొరకు నువ్వు సంపాదించింది ఇవ్వటం కాదు ప్రేమ. బేదలను కాపాడడానికి నువ్వేదో, మరి ఎవరు మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు, పొట్టి శ్రీరాములు గారు. నిజంగా అండి, ఆయన మద్రాసి స్టేట్లో మన ఆంధ్ర రాష్ట్రం కలిసిన రోజుల్లో మరి ఆయన 52 దినాలు 50 దినాలు 58 దినాలు నీళ్లు కూడా ముట్టుకోకుండా సత్యాగ్రహం చేసి చచ్చిపోయాడు ఆయన. కాల్చబడుటకు అతని శరీరాన్ని తర్వాత ఆయన తీసుకెళ్ళి కాల్చారండి. కాల్చబడుటకు అతని శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడివైతే నువ్వు ప్రజలకు మదరాసి నుంచి స్వతంత్రాన్ని కావాలని కోరుకున్నావు. మరి తెలంగాణ వాసులు ఆంధ్ర రాష్ట్రం నుంచి సెపరేట్ కావాలని కోరుకున్నారు. ఎన్ని హత్యలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని జరిగాయో మనకు తెలీదా అండి? మనుష్యుల కోసం చేసే సేవ దేవుడు కోరటం లేదు. మనుషులు కట్టే ఫుడ్ గురించి దేవుడు మాట్లాడటం లేదు. మనుషుల కోసం కట్టించే కోట గురించి, ఇంటి స్థలాల గురించి, ఇల్లు గురించి దేవుడు మాట్లాడటం లేదు. అవన్నీ ఈ లోకంలో ఉన్నవాళ్ళు చూసుకుంటారు. క్రైస్తవులు చూడవలసింది ఏంటో తెలుసా? నా గొర్రెలు మేపు. నిజంగానూ నన్ను ప్రేమిస్తే అమాయక ప్రజలైన జగ్గయ్యపేటలో ఉన్న పిల్లలందరూ, ఆ కాపరులు, పెద్దలు, సంఘ సభ్యులు, దైవజనులు, వాళ్ళందరినీ ఈ మహాజీవవాక్యంతో వాళ్ళ తండ్రి ఎంత గొప్పవాడో, ఆ తండ్రి ఎన్ని ఘనకార్యాలు చేశాడో, ఆ తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, అసలు వాళ్ళ ప్రారంభం ఏంటో చెప్పుకొడుక వెళ్ళి. వాళ్ళ 60 ఏళ్ల జీవితమే జీవితం అనుకుని భ్రమపడి పాప పుణ్యాల ఫలితం తెలియకుండా చీకటిలో పోతున్న వాళ్ళకి నువ్వు చెప్పాలి కదయ్యా. నేను రాయించి ఇచ్చిందే కదయ్యా, నీ అంతటి నేనేది చెప్పమని చెప్పటం లేదు కదయ్యా. 66 పుస్తకాలలో ఉన్న ధర్మాన్ని, 66 పుస్తకాల్లో ఉన్న న్యాయాన్ని, 66 పుస్తకాల్లో ఉన్న పుణ్యాన్ని నువ్వు నా పిల్లలకు చెప్పు. వాళ్ళు ఏమి నేర్చుకోవాలని లేకుండా పోతుంది. వాళ్ళు ఏమి నేర్చుకోకూడదో వాటిని నేర్చుకుని బలైపోతున్నారు వాళ్ళంతా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సంఘ కాపరులకు, సంఘ సభ్యులకు, సంఘ పెద్దలకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే, క్రీస్తును నమ్మినందుకు జరుగుతున్న ఎన్నో ఘోరాలు, ఎన్నో అజెండాలు మన వెనక జరుగుతున్నాయి. మనల్ని 2021 భారతదేశంలో ఉంచకూడదు అని. దీనిని మీరు ప్రతిరోజు ప్రార్థనలో పెట్టండి. సంఘాలన్నిటినీ బలపరచండి. ఒక సంఘం మీద దుమ్మెత్తు పోసుకోకుండా అంతా మనం ఒక్కటే అని కలిసి కదలాలని. నాశనానికి పోతున్న ప్రపంచ జనాభాని, మత ఛాందస్సువాదులుగా మారుతున్న మానవ మృగాలని, ఉగ్రవాదులుగా మారుతున్న రాక్షస సంహారాన్ని మనమే చేయాలి. భూమిని మనమే తలక్రిందులు చేయగలమని రాయబడింది బైబిల్లో. ప్రపంచంలో ఏ విప్లవం నిలబడలేదు, క్రీస్తు విప్లవం ఒక్కటే నిలబడింది. దానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పటికీ జీవం పోసుకున్న విప్లవం కొనసాగాలి. అది ప్రతి సంఘ కాపరిలో ఆ విప్లవ జ్వాల రావాలి. ప్రతి సంఘ సభ్యునిలో ఆ జ్వాల రావాలి. అదే మీ కన్న తండ్రి, మీ అన్నయ్య యేసుక్రీస్తు, మీ అన్నయ్య పరిశుద్ధాత్మదేవుడు మీ మధ్య ఉంటూ ముద్ర వేశాడట. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలను ఉద్దేశించి మీ మాటలు చెప్పమన్నవి చెప్పాము. మేమంతా జగ్గయ్యపేటలో ఉన్న సంఘములన్నిటినీ, పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘములను, దైవజనులైన వారందరినీ, కాపరులను, పెద్దలను, సంఘ సభ్యులను, యువకులను,
పిల్లలను చల్లగా కాపాడండి. భయంకరమైన ఎండలు, మండుటెండలు, మానవ తప్పిదాలకు బలైన ప్రకృతి మండిపోతూ ఉంది, వినాశనం వైపు పరుగులు తీస్తుంది. మీ పిల్లల్ని చల్లగా కాపాడండి. రేపు మాకు చివరి రోజు, మంచి మాటలు మాకివ్వండి. రానివారు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా రేపు ఈ ఆఖరి రోజున అవకాశం చూసుకొని వినులాగున సహాయం చేయండి. వారి గృహాలకు వెళుతున్నారు, బళ్ళ మీద కానీ నడిచి కానీ క్షేమంగా వారిని తోడుకొని వెళ్ళండి. ముఖ్యంగా జగ్గయ్యపేట మరి కళాశాలను, పిల్లలను, రీసెర్చ్ సెంటర్స్ను, ప్రతి ఒక్కరిని వాళ్ళు పడిన కష్టం వర్ణనాతీతం. మిమ్మల్ని ప్రేమించారు అని చెప్పడానికి అది ప్రత్యక్ష సాక్ష్యం. దీవించండి. ఎత్తబడిన కానుక ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక.